Hi friends, welcome to our YouTube channel AK Cricket Prediction. So friends, ఈ 2025 Jan 21st Tuesday afternoon 2 PM కి BBL క్వాలిఫైర్స్ 1 మ్యాచ్ బెల్లెర్వి ఓవల్ హోబర్ట్ ఆస్ట్రేలియాలో హోబర్ట్ హరికేన్స్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం. అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్తే ఈ 2 టీమ్స్ కూడా ఆల్రెడీ ఇదే సీజన్ లో తలపడ్డాయి. అప్పుడు సేమ్ ఇదే గ్రౌండ్ బెల్లెర్వి ఓవల్ హోబర్ట్ లోనే ఈ సిడ్నీ సిక్సర్స్ మీదన హోబర్ట్ హరికేన్స్ 50 రన్స్ తేడాతో గెలిచారు. సో ఈ మ్యాచ్ యొక్క రెవెంజ్ అయితే ఈ సిడ్నీ సిక్సర్స్ ఈ రోజు తీర్చుకోవాలని చూస్తారు. ఇక హోబర్ట్ హరికేన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ఆడారు. అందులో 7 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్, 1 మ్యాచ్ అబౌండెడ్ అయి క్వాలిఫైర్ 1 వరకు వచ్చారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ మెల్బోర్న్ స్టార్స్ మీదన లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ హోబర్ట్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి చాలా లేజీ బౌలింగ్ అయితే ఆ మ్యాచ్ లో చూసాం. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ బౌలర్స్ అందరినీ కూడా ఆ మ్యాచ్ లో టెస్ట్ చేశారు. సో దాని వలన 220 రన్స్ పెద్ద స్కోర్ ని అయితే సెట్ చేసుకున్నారు మెల్బోర్న్ స్టార్స్ టీం. ఆ టార్గెట్ ని వీళ్ళ బ్యాటర్స్ మిచెల్ ఓవెన్ నుంచి 17 బాల్స్ కి 38 రన్స్ అండ్ నథాన్ ఎల్లిస్ నుంచి 22 బాల్స్ కి 40 రన్స్ రావడం చూసాం. బట్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి అంత సపోర్ట్ అయితే ఆ మ్యాచ్ లో రాలేదు. సో దాని వలన 40 రన్స్ తేడాతో ఈ హోబర్ట్ టీం మెల్బోర్న్ స్టార్స్ మీద లాస్ అయ్యారు. జస్ట్ ఆ మ్యాచ్ ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు ఈ హోబర్ట్ టీం. సో దాని వలన మ్యాచ్ కూడా లాస్ అయితే అయ్యారు. అండ్ ఈ రోజు మ్యాచ్ కి వస్తే ఈ సిడ్నీ సిక్సర్స్ మీద ఆల్రెడీ ఇదే సీజన్ లో ఇదే గ్రౌండ్ లో గెలిచి ఉన్నారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది. వీళ్ళ బ్యాటర్ మిచెల్ ఓవెన్ అండ్ టిమ్ డేవిడ్ అయితే మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. అండ్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ కూడా మంచిగా సపోర్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ వీళ్ళ పేస్ బౌలర్స్ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా వీళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ ఈ రోజు మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. సో యొక్క అడ్వాంటేజ్ కూడా వీళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇక హోబర్ట్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మిచెల్ ఓవెన్, నిఖిల్ చౌదరి అండ్ టిమ్ డేవిడ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే నథాన్ ఎల్లిస్ అండ్ రియలీ మెరిడిత్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ హోబర్ట్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచిగా పవర్ హిట్టింగ్ చేసే బ్యాటర్స్ అయితే పర్ఫెక్ట్ ఉన్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ అయితే పూర్తిగా వీక్ అయితే కనిపిస్తుంది. బట్ వీళ్ళు పేస్ బౌలర్స్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఇదే స్క్వాడ్ తో అయితే వస్తారు వీళ్ళు. ఇక సిడ్నీ సిక్సర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ఆడారు. అందులో 6 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్ అండ్ 2 మ్యాచెస్ అబౌండెడ్ అయి క్వాలిఫైర్స్ 1 వరకు వచ్చారు. అండ్ వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఎడిలైడ్ స్ట్రైకర్స్ మీద గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో సిడ్నీ సిక్సర్స్ ఫస్ట్ బౌలింగ్ చేసి జాక్ ఎడ్వర్డ్స్ నుంచి 2 వికెట్స్ అండ్ టాడ్ ముర్పీ నుంచి 2 వికెట్స్ రావడం చూసాం. సో వీళ్ళ బౌలింగ్ వలన అయితే 183 టార్గెట్ ని అయితే ఎడిలైడ్ స్ట్రైకర్స్ సెట్ చేసుకున్నారు. ఆ టార్గెట్ ని ఈ సిక్సర్స్ బ్యాటర్స్ స్టీవ్ స్మిత్ నుంచి 31 బాల్స్ కి 52 రన్స్ అండ్ లచ్లన్ సా నుంచి 21 బాల్స్ కి 32 రన్స్ అండ్ హెయిడెన్ కేర్ నుంచి 9 బాల్స్ కి 18 రన్స్ రావడం వలన 3 వికెట్స్ తేడాతో ఆ స్కోర్ ని చేజ్ చేయగలిగారు. సో ఈ విధంగా ఈ ఎడిలే స్ట్రైకర్స్ మీద ఈ సిక్సర్స్ టీం గెలిచారు ఆ మ్యాచ్. సో ఈ రోజు మ్యాచ్ అయితే ఈ హోబర్ట్ మీద ఆల్రెడీ ఇదే సీజన్ లో లాస్ అయ్యారు. సో యొక్క రెవెంజ్ తీసుకోవడానికి ఈ రోజు వీళ్ళకి అవకాశం అయితే వచ్చింది. అండ్ వీళ్ళ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అయితే మంచి ఎక్సలెంట్ ఫామ్ లో అయితే ఉన్నారు. ఆడిన 2 మ్యాచెస్ లోనే ఒక 100, ఒక 50 అయితే చూసేసాం. అండ్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ కూడా మంచిగా సపోర్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్నా వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా బాగానే రాణిస్తున్నారు. సో ఈ సిక్సర్స్ ప్లేయర్స్ అందరూ కూడా మంచి ఫిట్ లో అయితే ఉన్నారు. సో దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవడంలోనే వీళ్ళకి ఈ రోజు టాస్క్ అయితే ఉంది. ఇక ఈ సిడ్నీ సిక్సర్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే స్టీవ్ స్మిత్, హెండ్రిక్స్ అండ్ జోర్డన్ సిల్క్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సీన్ అబౌట్ అండ్ టాడ్ ముర్పీ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సిక్సర్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ కొద్దిగా పవర్ హిట్టింగ్ చేసే బ్యాటర్స్ అయితే
కొద్ది వీక్ అయితే కనిపిస్తున్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, బాగానే రాణించగలిగే బౌలర్స్ అయితే వీళ్ళకి ఉన్నారు. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే బిల్లర్వి ఓవల్ హోబర్ట్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా 5 మ్యాచెస్ జరిగితే అందులో 4 చేజింగ్ మ్యాచెస్ గెలిచాయి. అండ్ ఈ వెన్యూ స్మాల్ బౌండరీస్ తో బ్యాటర్స్ కి ఎక్కువ అనుకూలంగా అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ వెన్యూలో స్పిన్ బౌలర్స్ ఎక్కువ స్ట్రగుల్ అయితే అవుతారు, పేస్ బౌలర్స్ మాత్రమే రాణించగలరు. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 165 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 148 ఉంది. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 170 ప్లస్ స్కోర్ చేసుకుంటే మంచి టోటల్ నే చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి ఈ బోటింగ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే హోబర్ట్ హరికేన్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.